ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై భూ కబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆయన కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో దాదాపు 700 చదరపు గజాల స్థలాన్ని నాగేందర్ ఆక్రమించారని చెబుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో దానం నాగేందర్ కొంతకాలం కిందట ఇల్లు నిర్మించుకున్నారు. దాని పక్కనే సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. అయితే గత నెలలో దాదాపు 700 చదరపు గజాల వరకు దానం నాగేందర్ ఆక్రమించి రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. షేక్పేట రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ప్రహరీ రేకులపై ఇది ప్రభుత్వ భూమి అని రాయడంతో పాటు గవర్నమెంట్ ప్రాపర్టీ అని బోర్డు కూడా పాతారు. ప్రస్తుతం ఆ బోర్డు రేకుల మీద రాసిన రాతలు కనిపించడం లేదు. దీనికి కారణం దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడమే అని స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ మార్చి 17న సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత 2-3 రోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు హడావిడి చేసిన అధికారులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండడంతో సౌండ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ భూమి మార్కెట్ విలువ 20 కోట్ల రూపాయలని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రెవెన్యూ అధికారులు ఇది ఆక్రమణ కాదని అంటున్నారు. దానం నాగేందర్ ఇంటి వెనుక ఉన్న స్థలంలో ప్రహరీ గోడ కట్టడం, రేకులు అడ్డంగా పెట్టడం తమకు తెలుసని చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి వాడిన కొంత సామాగ్రి అక్కడ ఉండడం వల్ల సెక్యూరిటీ కోసం ఆ ప్రహరీ కట్టినట్టు దానం నాగేందర్ సిబ్బంది చెప్పారట. అందుకనే తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అది ప్రభుత్వ స్థలమేనని తాత్కాలికంగా దానం నాగేందర్ వాడుకుంటున్నారని వివరణ ఇస్తున్నారు.